కల్కి సినిమా కోసం ప్రభాస్ అభిమానులంతా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ ప్రేక్షకులను, ముఖ్యంగా ప్రభాస్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ ట్రైలర్ చూస్తుంటేనే అర్థమవుతోంది ఈ సినిమా కోసం దర్శకుడు ఎంత కష్టపడ్డాడు. కల్కి 2898 AD కథ మహాభారతం నుండి మొదలవుతుందని దర్శకుడు నాగ్ అశ్విన్ ముందే చెప్పాడు. ఈ భూమిలో మొదటి నగరం, చివరి నగరం కాశీ. పైన నీరు ఉంటుందట. భూమిపై ఉన్నదంతా పీల్చేస్తే అంతా అక్కడే ఉంటుంది అనే డైలాగ్స్ తో ఈ సినిమా ట్రైలర్ మొదలవుతుంది. ఇక ఈ సినిమాలోని గ్రాఫిక్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. మరో కొత్త ప్రపంచాన్ని చూపించాడు దర్శకుడు. ఈ చిత్రంలో ప్రభాస్ పాత్రను సూపర్ హీరోగా చూపించారు. అలాగే బరో వాహనాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. సినిమాలో అద్భుతమైన ఫైట్స్ ని కంపోజ్ చేశారని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. భైరవగా ప్రభాస్ అందరి దృష్టిని ఆకర్షించాడు. మొన్నటి వరకు కల్కి కథ అది ఇది అంటూ ఏవేవో వార్తలు వచ్చాయి. కానీ ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమా కథ చాలా కొత్తగా ఉండనుందని తెలుస్తోంది. ట్రైలర్ లోని దర్శకుడు దాదాపు స్టోరీ లైన్ చెప్పేశాడు. గాలి, నీరు, ఆహారం స్వచ్ఛంగా పుష్కలంగా ఉండే ప్రాంతం కాంప్లెక్స్. అక్కడికి వెళ్లాలని ప్రభాస్ ప్రయత్నిస్తూ ఉంటాడు. అక్కడికి వెళ్లడానికి కావలసిన బౌంటీలను సంపాదించే పనిలో పడతాడు. ఈ క్రమంలోనే తనకు వచ్చిన డీల్స్ ను పూర్తి చేస్తుంటాడు. అప్పుడే అసలు కథ మొదలవుతుంది. దీపికను తీసుకురావాలన్న డీల్ పై హీరో బయలుదేరుతాడు. ఆమెను కాపాడుతాడన్న అమితాబ్ అశ్వథామతో భైరవ యుద్ధం చేస్తాడు. అలాగే ట్రైలర్ లో చిన్న పిల్లవాడు అమితాబ్ తో మాట్లాడుతూ కనిపించాడు. బహుశా అతనే కల్కి అయ్యే అవకాశం ఉంది. అతన్ని చెడ్డవారి చేతిలో పడకుండా అశ్వథామ కాపాడుతుంటాడు. ఆ తర్వాత ఆ బాధ్యతలను భైరవ తీసుకునే ఛాన్స్ ఉంది. ఇలా తనకు తెలియని ఓ పెద్ద యుద్ధంలోకి భైరవ అడుగు పెడతాడు. ట్రైలర్ ను మనం క్షుణ్ణంగా గమనిస్తే ఇదే కథ మనకు కనిపిస్తోంది. కాగా ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో ప్రభాస్, అమితాబ్, దీపిక పాత్రలు హైలైట్ కానున్నాయి. అలాగే కమల్ హాసన్ ను కూడా మామూలు మానవుడిగా చూపించలేదు. ఆయన పాత్ర చాలా డిఫరెంట్ గా ఉండనుంది. ఇక కల్కి 2898 AD సినిమా బడ్జెట్ 600 కోట్ల రూపాయలు. ఈ సినిమా గ్రాఫిక్స్ కోసం భారీగా ఖర్చు చేశారు.